మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను రాజు గారిని నేను అంకుల్ అని పిలుస్తాను. ఎందుకంటే నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజు గారు కలిసి సినిమాలు చేసేవాళ్ళు. అలా చేసిన ఒక సినిమా తొలి ప్రేమ. సో అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మా అందరము ట్రైన్లో వెళ్ళాము తిరుపతి. అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం బాండ్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చాక నేను కాలేజ్ బంక్ కొట్టినప్పుడల్లా నేను ఇలాగే దొరికిపోతుండేవాడిని. ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది. సంజయ్ థియేటర్ బయట రోడ్లో మీరు ఇటు సైడ్ వస్తున్నారు కారులో, నేను ఇటు సైడ్ ఒక బైక్లో వెళ్తున్నాను. సినిమాలో ఒక హీరో హీరోయిన్ చూసినట్టు లుక్స్, అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం, నేను మిమ్మల్ని చూడడము చూసి నేను భయపడిపోయి మీకు కాల్ చేసి అంకుల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము, థ్యాంక్ యూ మీ ఇంట్లో చెప్పలేదు, మీరు చెప్పుంటే అప్పుడు నాకు పగిలిపోయి ఉండేది. సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం. సో ఆ తర్వాత కలిసి నేను హీరో అయ్యాను, తను ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అవుదాం వచ్చారంట, కరెక్టా కాదా? ఒక సినిమా స్టార్ట్ కూడా అయింది, మధ్యలో అయిపోయింది. ఇది కరెక్టా ఫాల్సా? కాదు, ఫాల్స్. పక్క 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 ఫాల్స్. ఓకే, మీ ఫస్ట్ సినిమా దిల్. ఆ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే అప్పటికి ఆది ఇంకా రిలీజ్ అవ్వలేదు, జయం రిలీజ్ అవ్వలేదు. వినాయక్ గారిని మా నాన్నని హోటల్లో కూర్చోబెట్టి ఎప్పుడో సినిమా రిలీజ్ కంటే ముందే మీరు దాన్ని లాక్ చేశారు. అసలు మీ నమ్మకం ఏంటి, మీ ధైర్యం ఏంటి? రిలీజ్ కాకముందే అప్పటికి ఆది మూవీ రిలీజ్ అయింది, నీ జయం రిలీజ్ కాదు. అప్పటికి ఆది రిలీజ్ అయ్యి వినయ్ నేను బేగంపేట సైడ్ వెళ్తున్నాము, నీ జయం పోస్టర్స్ ఉన్నాయి. ఓకే. సో జయం పోస్టర్ చూసి అన్నాక ఎవరి కుర్రాడు భలే ఉన్నాడంటే మా సుధాకర్ రెడ్డి కొడుకు జయం సినిమాతో లాంచ్ అవుతుండే, భలే ఉన్నాడన్నా నీ సినిమా అయినతో చేద్దామా అన్నాడు. వై నాట్? ఇమ్మీడియట్లీ నేను డాడీకి ఫోన్ చేసి ఆ మీటింగ్, నీ జయం రిలీజ్ కాకుండా ముందే మీటింగ్ చేసాము. సో ముందు సో దిల్తో మీ పేరు దిల్ రాజుగా అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? వినాయక్ గారు మేము మీకు ఇచ్చాం మా పేరు, లేదంటే మీ డబ్బులు పెట్టి మీరు మాకు హిట్ ఇచ్చారు కాబట్టి సొంత పేరు మీరు పెట్టుకున్నారా? అంటే జనాలు ఇచ్చారు అది. పోతే నీకు గుర్తుందో లేదో, ఆ దిల్ టైటిల్ మన దగ్గర లేకుంటే దిల్ పెడదామని నితిన్ అడిగినప్పుడు బూరుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఆ టైటిల్ ఉంది. నేను వెళ్ళి అడిగి ఆ టైటిల్ తీసుకొచ్చాను, మాకు ఈ సినిమా బాగుంటుందండి అని. సో థ్యాంక్స్ టు బూరుపల్లి శివరామకృష్ణ గారు, ఆ టైటిల్ ఇవ్వడం వల్ల అది దిల్ రాజు అనేది బ్రాండ్ అయిపోయింది, ట్యాగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఎస్విసితో పాటు లార్వేన్ ఏ కంపెనీ, దిల్ రాజు ప్రొడక్షన్స్, దిల్ రాజు డ్రీమ్స్, ఇలా మీ బయోపిక్కి తగ్గట్టు కంటెంట్ని బాగా గట్టిగా చేస్తున్నారు. సో నెక్స్ట్ దిల్ రాజు డైరెక్ట్స్ అని చూడొచ్చా? లేదు. ఎందుకు? ప్రస్తుతానికి లేదు. సినిమా మీకు కెమెరా తెలుసు, మీకు నాలెడ్జ్ ఉంది, ఎడిటింగ్ తెలుసు, అన్నీ తెలుసు, మీకు ఎందుకు తీయట్లేదు? సో నాకు డైరెక్షన్ చెయ్యాలని ఎప్పుడు ఆలోచన రాలేదు. యాక్చువల్ వివి వినాయక్ ఆ బొమ్మరిల్ అయిన తర్వాత నాకు సజెస్ట్ చేశాడు, అన్న నువ్వు డైరెక్షన్ చేసేయగలుగుతావు, చెయ్యు అని. లేదు వినయ్ అని. లేదు నేను చెప్తున్నా కదా విను, వివి రాజేంద్ర ప్రసాద్ గారు లేక నువ్వు డైరెక్షన్ చేయగలుగుతావు, నువ్వు చెయ్యు అని. బట్ ఎప్పుడు ఆ సైడ్ నాకు డైరెక్షన్ చేయాలని ఆలోచన కలగలేదు. సో మీ బయోపిక్ తీసే ఇప్పుడు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎప్పుడన్నా ఆఫ్టర్ 5 years 10 years? నా బయోపిక్ నేను తీయలేను కదా, ఎవరైనా తీస్తారేమో. సరే, ఎవరు తీస్తే దాంట్లో అంత ఉంటుందా, ఆ కంటెంట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇట్స్ బిగ్ జర్నీ కదా నాది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ 94 వచ్చాను, 94కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 30 years ప్లస్. ఎన్నో అప్ అండ్ డౌన్ చూశాను, ఎన్నో అన్ని చూసుకుంటూ వచ్చాను. సో బయోపిక్ చేస్తే దానికి ఏ హీరో అయితే బాగుంటుంది? బట్ నాకు బాగా ఫేస్ మ్యాచ్ అయ్యేది నువ్వు ఒకటే. చాలా మంది అంటారు నితిన్ మీ బ్రదర్ అని. సో రాజుగారి బయోపిక్లో హీరోగా నేనే, ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళే ఈయన ప్రొడక్షన్, డైరెక్షన్ చూద్దాము, నేను హీరోని. సో ఇందాక మీరు చెప్పారు కదా అప్స్ అండ్ డౌన్స్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను. ఇండస్ట్రీ చాలా చూస్తే తెలుసు నాకు, బట్ మేజర్గా నాకు గుర్తుండి నేను ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి మొన్న సంక్రాంతికి ఒక సినిమా మీ ఫ్యాన్స్కి చాలా లాస్ అయింది. నెక్స్ట్ సినిమా ఇమ్మీడియట్ 3 days గ్యాప్లో అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. ఈ మధ్యలో ఈ 3 రోజుల్లో మీ థాట్ ఏంటి? నెక్స్ట్ సినిమా కూడా అది కూడా పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? మీ మైండ్లో రన్ అయిన మీ ఫీలింగ్ ఏంటి? లేదు అంటే నాకు ఇప్పుడు 10th సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్గా ఇది డ్యామేజ్ జరగబోతుంది. సో అటు డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా లోలో ఉన్నారు. పోతే 14th రిలీజ్ అవుతున్న సినిమా షూర్ షాట్గా సూపర్ హిట్ అని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాను. అంటే 90% నీకు తెలుసు, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు చెప్పగలుగుతాను సినిమా వర్క్ అవుతుంది అవ్వట్లేదు. అట్లా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద ఐఎమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో
ఆ 3 డేస్ అదే ఎనర్జీతో ఉన్నాను. ఎస్, నో ప్రాబ్లం, ఒకటి వస్తుంది, ఇది ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత రికవర్ చేస్తారో నంబర్స్ తెలియదు, బట్ అది మ్యాజిక్ అనేది ఇట్స్ ఎ మిరాకిల్. బట్ ఆ పీరియడ్లో యూఆర్ కాన్ఫిడెంట్ మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ నేను అంటే ఒక సినిమా రిలీజ్ ముందు నాకు మేబీ నా 6th సెన్స్ కావచ్చు, చూస్తున్న కంటెంట్ వల్ల కావచ్చు, చెప్పగలుగుతాను 90% మిస్ అవ్వను. సో దిల్ చేయడం వల్ల మీరు దిల్ రాజు అయ్యారు. బట్ నా దృష్టిలో మీరు బిల్ రాజు. ఎందుకు చెప్తాను. యాక్చువల్లీ చాలామంది ఆడియన్స్ కూడా చెప్పాలి ఇది. మామూలు చూస్తాం లాస్ట్ గత 1 year నుంచి మీ మీద వచ్చే నెగటివ్ ట్రోల్స్ కానీ ఇవన్నీ ఏవో వస్తుంటాయి కదా మామూలు ఆర్టికల్స్ అవి. 2005లో నేను సినిమా వేసాను, రామ్ సినిమా. అది రిలీజ్కి ఫైనాన్షియల్గా మేము చాలా అప్పుడు రిలీజ్కి మేము కొంచెం ఇబ్బందులు ఉండే. అండ్ అప్పుడు మాకు టర్మ్స్ అంతా బాగాలేవు, మా టర్మ్స్ మనకు. అయినా మీరు వచ్చి ఆ రోజు నైట్ ఒక పెద్ద అమౌంట్కి మీరు సైన్ చేశారు. సో టర్మ్స్ బాగాలేనప్పుడే మీరు హెల్ప్ చేశారు. ఇలాంటివి మీరు చాలామంది హీరోస్కి, చాలా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి మీరు చాలా హెల్ప్ చేస్తారు. ఇది నాకు తెలుసు. సో ఈ మధ్య వచ్చి మీరు ఒక సినిమా బొక్కేస్తారంటే అది నాకు ఐ వాంట్ టు క్లియర్ టు ఆడియన్స్ దట్ ప్రతి సినిమా చిన్న పెద్ద లేకుండా అందరు హెల్ప్ చేసేవాడు మీరు. అండ్ దీంట్లో చాలా డబ్బులు మీకు చాలామంది మీకు వెనక్కి మీకు ఇచ్చారు లేరు కూడా నాకు తెలియదు. బట్ ఈ హెల్ప్ చేసిన ఇంతమంది మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా మీకు తిరిగి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే బేసిక్గా నా లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే నితిన్, నా కాస్ట్యూమ్ కృష్ణ గారికి నేను చాలా స్టోరీలో చెప్పాను. అరుంధతి అనే సినిమా 36 lakhs కొంటే 2 lakhs నేను రిలీజ్ రోజు కట్టలేదు. తర్వాత తీసుకెళ్ళి ఆయన ఫోన్లు ఎత్తకుంటే కూడా నేను పట్టుకొని వెళ్ళి 2 lakhs ఇచ్చి వచ్చాను. తర్వాత వారు నాకు పిలిచి పెళ్లి పందిరి చేసే వరకు వదిలిపెట్టలేదు. నిజంగా పెళ్లి పందిరి అనే సినిమా లేకుంటే ఐఎమ్ నాట్ దే, అసలు సినిమా ఇండస్ట్రీలో నేను లేను అనేది నేను గట్టిగా నమ్ముతాను. సో అంటే ఒక హానెస్ట్ అనేది ఒకటి ఎంత పని చేసిందో హెల్పింగ్ కూడా అంతే పని చేస్తుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి అడిగావు, ఇది రాకుంటే ఇది ఉండుంటే, అలాంటి ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే నేను క్లోజ్ అయిపోయే ఇన్సిడెంట్స్. ఇప్పుడు అసలు సంక్రాంతికి వస్తున్నాము, రాకున్నా మాకేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాం. ఫైనాన్షియల్ డ్యామేజ్ వరకు 2 ప్రాపర్టీలు అమ్మేసి ముందుకు వెళ్ళిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ నేను నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్లోకి వెళ్ళి నేను దాటుకుంటూ వచ్చాను. అంటే అది ఎప్పుడు అదే నేను నమ్మేది, వెన్ వీఆర్ హెల్ప్కు మనం ముందుంటామో మన కష్టం వచ్చినప్పుడు భగవంతుడే తిరిగి ఇస్తాడని. అది నా లైఫ్లో 3-4 ఇన్సిడెంట్ నాకు సినిమా ఫీల్డ్లో జరిగాయి. దిల్ మీరు చేసినప్పుడు ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆ రోజు సినిమాకి ఖర్చు మీరు బాగా పెట్టారు. ఆ రోజు బాగా పెట్టారు. అండ్ అందుకే అప్పటికి మన వినాయక్ గారికి ముందు సినిమా కూడా అంత ఆడలేదు, బట్ స్టిల్ మీరు ఖర్చు బాగా పెట్టారు. ఆ సినిమా హిట్ అయింది, దాంతో మీ లైఫ్ మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు సినిమాకు ఒక రిఫరెన్స్ లేకుండా కూడా మీరు సినిమాని ఇంత ఖర్చు పెట్టారు. దీని మీద నమ్మకం, కథ మీద నమ్మకమా, డైరెక్టర్ మీద నమ్మకమా, ఆర్ ఈ తమ్ముడు సినిమా మీకేం తెస్తుంది? పేరు తెస్తుందా, డబ్బు తెస్తుందా? అంటే ఈ సినిమాకు బేసిక్గా నేను క్రెడిట్స్ ఇచ్చేది డైరెక్టర్కే. ఎందుకంటే ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత ఆయన రాసుకున్న కథని ఇప్పుడు ఉన్న సినారియోలో అంటే ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఏదైతే చూశాడో, అందుకే నువ్వు కూడా షూటింగ్లో చూసినావు, ఆయన తీసుకుంటూ వెళ్తుంటే నేను ఎప్పుడు ఆపలా. ఒక డైరెక్టర్ ఏమో అడుగుతున్నాడు, ఎలా అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయండి అని చెప్పా. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే యావిడ్ రూమ్లో సినిమా చూసుకున్నానో అప్పుడు నాకు అది ఎస్, వేణు అడిగింది ఇచ్చాను కాబట్టి ఆయన ఈ సినిమాని ఇవ్వగలుగుతున్నాడని. ఈవెన్ రాత్రి ఇప్పుడు నువ్వు ఒక భయంలో ఉన్నావు, ఎందుకంటే మనం లోలో ఉన్నప్పుడు చాలా భయంలో ఉంటాం. నేను అవన్నీ చూసేసాను. నైట్ నువ్వు నాకు ఫోన్ చేసి ఒక రీల్ చూసేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఫోన్ చేసావు. ఎందుకు? అది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక సినిమా ఇలా షేప్ అయింది, సౌండ్తో ఇలా చూసినప్పుడు ఇలా ఉంది, ఒకటి ఉంటుంది కదా, అదే ఎగ్జైట్మెంట్. అదే నన్ను తమ్ముడికి ఎంతైనా ఆలోచించకుండా డైరెక్టర్ అడిగినట్టు చేయమని చెప్పాను. అండ్ దిల్ అప్పుడు కానీ లేదా మన లాస్ట్ సినిమా శ్రీనివాస్ కళ్యాణ్ కానీ మీరు షూటింగ్కి మీరు ఆల్మోస్ట్ ఎవ్రీడే వచ్చేవారు. ఈ సినిమాకి మీరు ఉట్టి 2 సార్లు వచ్చారు, అది కూడా గంట సేపు. ఎందుకు? డైరెక్టర్ మీద నమ్మకమా, లేదా మీరు బిజీగా ఉండి మీరు మా సినిమాని మీరు పట్టించుకోలేదా? అంటే 2 things. ఇప్పుడు అనిల్ రావిపూడి కానీ, వంశీ పైడిపల్లి కానీ, అలాగే ఇప్పుడు శ్రీరామ్ వేణు కానీ, అంటే నాతో వాళ్ళందరికీ బిగ్ జర్నీ, నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాం. అంటే వాళ్ళ వేవ్ లెంత్ ఏంటో నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నేను వాళ్ళ దాంట్లో నేను ఇంటర్ఫేర్ కాను. సో నాకు కథ దగ్గర అనిపించింది చెప్తాను, ఎడిటింగ్ రూమ్లో అనిపించిందే చెప్తాను. నాకు ఇలా అనిపిస్తుంది, మీరు చూసుకోండి, ఇలా చెయ్యండి అని నేను చెప్పను వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి నాకు క్వశ్చన్ వేస్తే దే విల్ అండర్స్టూడ్, అంటే నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్రేక్షకుల్లాగానే. కొంతమంది దర్శకులతో ఇలా నాకు సింక్ అవుతారు, అలా సింక్ అయిన వాళ్ళే వీళ్ళు. అందుకే వీళ్ళతో నంబర్ ఆఫ్ సినిమాలు చేసినా
వాళ్ళు అది అవుట్పుట్ తెచ్చుకోవడానికి వాళ్ళే ఎక్కువ కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకు రిజల్ట్ కావాల్సిందే కదా. సో నేను ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఉంది, ఇప్పుడు శతమానం భవ తర్వాత శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాను కాబట్టి ఫుల్ టైం సో అక్కడే ఉండి ఎలా తీయాలి ఏంటి, సో ఏదైనా తప్పు జరుగుతుంటే కూడా సతీష్కు చెప్పి కరెక్ట్ చేయడం. సో అది నా ప్రాసెస్, ఏ సినిమాకు ఉండాలి ఏ సినిమాకు ఉండకూడదని నేను ముందే ఫిక్స్ అవుతాను. సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా? వేణుశ్రీరామ్ సినిమా 100% మొత్తం ఇంటర్గ్రేట్. సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం అడుగుతారు, ఇప్పుడున్న దిల్ రాజు పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరూ అడుగుతారు. నేను అడిగేదంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు? అది 22 years జర్నీ. అంటే అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ స్కిడ్ అయ్యి నీ కాలు పైన పడింది. కాలు పైన పడితే మధ్యాహ్నంకి వెళ్ళి షూటింగ్ ఆపేసాం. అది నాకు ఫస్ట్ ఫిలిం. షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్. వినాయక్ ఇక్కడ ఉన్నాడు, నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు. నీకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు, ప్యాకప్, అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అప్పుడు లక్ష్మణ్ అంకులు శిరీష్ అంకులు టెన్షన్లో ఉన్నారు, నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను. పడుకొని 4 o'clock లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి, మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి, నీకు ఇప్పుడు 2 పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయో ఒక్కసారి లిస్ట్ రాయని 6 గంటల వరకు కూర్చొని ఆయనతో రాపిచ్చి, ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకర్ నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేసాం. డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం, విల్ ఫినిష్ నెక్స్ట్ 2 days అని నీ కాలు కింద పెట్టనివ్వకుండా 2 రోజులు షూటింగ్ చేయించా కూర్చొని స్టాండింగ్. అంటే నా మొదటి సినిమా, నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ రోజు 2 రోజులు షూటింగ్ ఆగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సికి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లని 2 పాటలు తీసి మ్యాచ్ చేశాం. అంటే అది నా ప్యాషన్. అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా. అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం. అంటే నాట్ ఓన్లీ దిల్, ఇలాంటి సో మెనీ ఫిలిమ్స్కి సో మెనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 58 సినిమాలకు రీచ్ అయ్యాను. అదే ఫస్ట్ సినిమా దిల్లప్పుడు కూడా మీ అన్నింటిలో మీరు చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి దాంట్లో స్టోరీల నుంచి సీన్స్ నుంచి. కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీ వినాయక్ మీరు చెప్పలేకపోతే మీరు నా చెప్పేవాళ్ళు, నితిన్ చెప్పా ఈ సీన్ బాగా గుర్తున్నా, దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్ ఒకటి, టాలీగట్ ఎపిసోడ్ ఉంటుంది ఒకటి, అది సినిమా లేదు. సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా, ఆయన పెట్టాడు సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది, మై నేమ్ ఇస్ రాజు అంటే ఒకటి వచ్చి ఎందుకంత ఫోజు మిమ్మల్ని చూసే పెట్టాడు డైలాగ్, గుర్తున్నా? బోర్డు మీద బోర్డు మీద. సో 2003 రాజుగారి దగ్గర ఉన్నదేంటి, ఇప్పుడు రాజుగారి దగ్గర లేనిదేంటి? ఉన్నది 2003కి ఇప్పటికి ఉన్నది. సినిమా అంటే అవలీలగా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చిన ఎక్స్పీరియన్స్తో పాటు సో ఈజీగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ సినిమా పైన ఇంకా అవగాహన ఉంది. ఇది సాధించాను. లేనిది 2003 నుంచి 2010 వరకు ఒక్కొక్క సినిమా తీస్తూ ఒక్కొక్క కొత్త డైరెక్టర్తో జర్నీ చేస్తూ అద్భుతమైన జాబ్ సాటిస్ఫాక్షన్తో జర్నీ చేశా. 2014 తర్వాత అంటే ఆ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్కు షిఫ్ట్ అయిపోయి సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. అది ఇప్పుడు లేదు, ఆ ఎంజాయ్మెంట్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్, ఎంజాయ్మెంట్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంజాయ్మెంట్. అంటే మార్నింగ్ 7కు నేను లొకేషన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ప్యాకప్ వరకు ఉండి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని 10 వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ నాకు. ఐఎమ్ మిస్సింగ్ దట్. ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు మామూలు, ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు, అది ప్రొడ్యూసర్గా ఏం చేయాలో మీరు చెప్తున్నారు. ఫర్ అ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు? ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను. సరే, దిల్కి అండ్ తమ్ముడికి
ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి, మార్పు ఏంటి, ప్లస్ అండ్ మైనస్? ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక 22-23 ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు. అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ 1 ఇయర్ సీనియర్. నేను 2003లో ప్రొడ్యూసర్ని అయ్యా, నువ్వు 2002లోనే హీరో అయ్యావు. అంటే నాకంటే 1 ఇయర్ సీనియర్. సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది, మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది. అంటే 23 సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని 1 ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా. నితిన్ని నేను అలా ఊహించా. నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు, ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను, అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా. కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు, నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్. ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుందనుకుంటారా ఆ పూర్వ వైభవం? తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు, కానీ ఇది సరిపోదు. ఎల్లమ్మతో కొట్టాలి. సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే అదొక మంచి బ్రాండ్ వాల్యూ. మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ట్ 2 అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి, కొడుకు క్యారెక్టర్ నువ్వు వేయాలి. ఉంది కదా, ఇలాగ సినిమాలో ఉంది కదా, ఇచ్చాం కదా మనం లీడ్. కరెక్ట్, సినిమాలో మనకు లీడ్ ఉంది, మన సినిమా లీడ్ ఉంటుంది. అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారిది ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి. అప్పుడు 1 word ఆన్సర్స్ కావాలి. 1 word or 2 words మీ ఇష్టం. 1-2 words ఆన్సర్స్. మీకు చెప్తాను కొన్ని పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ మై స్టార్. మహేష్ బాబు గారు. మహేష్ గారు మా ఇద్దరికి ఒక తెలువని అండర్లింక్ ఉంటుంది. ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్. ఎన్టీఆర్ గారు. మై నాన్న. నాన్న అని పిలుస్తాను నేను. ఓ అదేంటి ఆ లింక్ ఏంటి? అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నానిగారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాన్న నాన్న అని పిలిస్తే నాకు అది ముద్దుగా అనిపించేది. అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అని అప్పటి నుంచి నేను కంటిన్యూ. తారక్ నన్ను అన్న అంటాడు, నేను నాన్న అంటాను. బాగుంది. చరణ్ గారు. హిజ్ మెగాస్టార్ సన్. సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ వచ్చిన ఈజ్ ఎ స్టార్ హీరో. అల్లు అర్జున్ గారు. బనీ ఈజ్ మై బ్రదర్. నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు. శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్. పోతే మా ఇద్దరికి సినిమా దాంట్లో ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం. అవునా? ఓకే. అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం, బట్ కన్క్లూడ్ చేస్తాం, రిజల్ట్ ఉంటుంది మాకు. అబౌట్ వేణు శ్రీరామ్. వేణు ఈజ్ మై బాయ్. తమ్ముడు సినిమాని 3 ముక్కలో చెప్పాలంటే తమ్ముడు, వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యూ? నితిన్ నాకు తమ్ముడు, వేణు నా తమ్ముడు. తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా, మీకు డబ్బు తెస్తుందా? ఫస్ట్ పేరు తెస్తుంది, తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది, ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెస్తుంది. సో July 4th సినిమా వస్తుంది తమ్ముడు. సో ఆడియన్స్కి మీరేం చెప్తారు? ఎస్, అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే. సో ఈ సినిమా, ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే. ఈ సినిమా వేణు శ్రీరామ్, సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా, ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో. సో అది నో డౌట్. సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ అయితే, దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని. ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది. బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం. సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం. July 4th మీరు థియేటర్కి రండి, ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా, అది నా ప్రామిస్. ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్. అంటే నితిన్కి ఒక కొత్త సినిమా, కొత్త అప్రోచ్. ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు, ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు. అది ఫస్ట్ పాయింట్.
అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికేట్ తీసుకున్న దిల్ రాజు. సో ఇది సెకండ్ పాయింట్. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాము. యూఏ సెన్సార్ వాళ్ళు కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికేట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు. ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో, నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో, నితిన్ చుట్టూ ఒక 5 ఉమెన్ని పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా 80% ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది. ఇది 24 అవర్స్లో జరిగే కథ. ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డెఫినెట్గా ఈ సినిమాతో పొందుతారు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ July 4th. తమ్ముడు సినిమా ఉంది. తమ్ముడు సినిమా రిలీజ్ కాకముందే మీరు నాకు ఎల్లమ్మ అనే ఒక కథ వినిపించారు. మామూలు ఇండస్ట్రీలో ఉంటుంది, ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమా చేస్తాము అని ఉంటుంది. మీకు ఏంటి మళ్ళీ మీ మైండ్ సెట్ ఈ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నాతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు, ఇమీడియట్ సినిమా? సేమ్ నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ జరుగుతుంది తేజుతో. అనిల్ రావిపూడి పటాస్ రిలీజ్ అయింది. పిలిచి అనిల్ సినిమా చేస్తా అన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో ఒక సాంగ్ చూపించి ఈ హీరోతో సినిమా చేద్దామని చెప్పా. అప్పటికే పిల్ల నువ్వులేని జీవితం చేశాం గీత వాళ్ళతో కలిపి. సో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హిట్ అవ్వబోతుందని నాకు అర్థమైంది. నాకు అర్థమై వైనాట్ అంటే పటాస్ పెద్ద హిట్ అయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్ అయినప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే సుప్రీం అయింది. సో ఇది అలాగే తమ్ముడుతో నితిన్కి మళ్ళీ సక్సెస్ వస్తుంది. బలగంతో ఆల్రెడీ వేణు సక్సెస్ కొట్టాడు. వీళ్ళిద్దరు కలిస్తే ఎల్లమ్మ అద్భుతంగా ఉంటుందని నా విజన్. ఓకే, మీ విజయం మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.